మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సో ఎట్ ది ఫస్ట్ టైం ఇవాళ జరుగుతున్నటువంటి వార్లో ఏఐ టెక్నాలజీని ఇరాన్ యూజ్ చేస్తుంది. చైనాకు సంబంధించినటువంటి అనేక కంపెనీలకు సంబంధించినటువంటి భాగస్వామ్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇచ్చేటువంటి ఏఐ టెక్నాలజీతోనే అమెరికా సైన్యానికి సంబంధించినటువంటి కదలికలు, అలాగే ఫైటర్ జెట్స్, ఇలాగా మొత్తం అమెరికాకు సంబంధించినట్టు దాని మీద నిఘా చాలా పూర్తిగా చైనా కంపెనీలు చేస్తున్నాయి. అది ఇరాన్కి బాగా ఉపయోగపడుతుంది ఈ వార్లో దాడులను తిప్పికొట్టడానికి అని అంటున్నారు. కరెక్టే అంటారా? 100% అండి. కారణం ఏంటంటే నౌ వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అది ప్రోగ్రామ్స్ తయారు చేయడమే కాదు, వార్ స్ట్రాటజీస్ మీద దాని యొక్క ఒపీనియన్, అలాగే వేరియస్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాలు తెలియడంలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రిలేటెడ్ వార్ఫేర్ తో పాటు ఈ చైనా ఇచ్చేటువంటి టెక్నాలజీ కానీ, రష్యా ఇచ్చేటువంటి టెక్నాలజీ కానీ ఇరాన్కి పై చేయి సాధించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే భారతదేశాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. కానీ ఈ విషయంలో మనం తటస్థంగా ఉన్నాం. ఇటు అమెరికాకి ఎగ్నిస్ట్ గా వెళ్ళాలి అనేటువంటి కోరిక మనకి లేదు. అలాగని ఇరాన్కి శత్రువుగా మారేటువంటి అవకాశము మనం తీసుకోదలుచుకోలేదు. కాబట్టి తటస్థంగా ఉన్నాం. కాబట్టి మనం టెక్నాలజీ విషయంలో ఎటువంటిది హెల్ప్ చేయకపోయినా ఇటు చైనా గాని, రష్యా గాని వాళ్ళు చేస్తున్నటువంటి సహకారంతోనో, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని వీళ్ళు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, ఆ గ్రౌండ్ లో టాక్టికల్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో ఆ అడ్వాంటేజ్ అనేటువంటిది కేవలం ఇరాన్కే దక్కుతుంది. అటు అమెరికాకి దక్కేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం జరిగినటువంటి యుద్ధం, ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధంలో ఇరాన్దే పై చేయిగా ఉందండి. ఎస్, అమెరికా పరువు కూడా పోతుంది, అమెరికా ప్రతిష్ట కూడా దిగజారుతుంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా భీకర యుద్ధం కొనసాగిస్తామని నేరుగా ట్రంప్ కూడా చెప్తున్నారు. పరోక్షంగా ఇప్పటికే సో ఇరాన్కి అటు రష్యా కానీ లేదంటే చైనా కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. సో వారు ఇంకా కూడా తీవ్రతరం అవుతుంది. ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు మిగిలినటువంటి దేశాలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉందా? నాటో దేశాలు కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ? లేదండి. అది ఆల్రెడీ ఇతర దేశాలు పాల్గొము అనేటువంటి విషయం ఎప్పుడైతే చెప్పారో ట్రంప్ పానిక్ గురవడం అనేటువంటి జరిగింది. ఇది ఏ దేశమన్నా సరే నేరుగా పాల్గొంటే గనక ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అనేటువంటి విషయం అన్ని దేశాలకి తెలిసినటువంటి విషయమే. ఇప్పటికే ఎటువంటి పాపం ఎరగనటువంటి మన దేశం లాంటి, భారతదేశం లాంటి దేశాలన్నీ కూడా ఎక్కడ జరిగినటువంటి వారి వలన మనం నలిగిపోతున్నాం. ప్రపంచ దేశాలు నలిగిపోతున్నాయి. దేశాలు చాలా ఘోరమైనటువంటి, విపత్కరమైనటువంటి పరిస్థితులు చూసేటువంటి అవకాశం కనిపిస్తుందండి సమీప భవిష్యత్తులో. ఏంటి అంటే మనకి ట్యాక్సులు పెరిగిపోతాయి, ఆహార పదార్థాల ప్రొడక్షన్ అనేటువంటి తగ్గిపోతుంది, అలాగే ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ వ్యవస్థ అనేటువంటి దెబ్బతింటుంది. మనం చాలా ఘోరమైనటువంటి పరిస్థితులను త్వరలో చూడబోతున్నాం. ఈ ఇంపాక్ట్ అనేటువంటి ప్రపంచ దేశాల మీద ఉంటుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వార్ ముగించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అంటే చర్చలు జరిగే అవకాశం లేదంటారా? పాకిస్తాన్ కూడా ఇస్లామాబాద్ వేదికగా సో మేము పిలుస్తున్నాము, మేము రెడీగా ఉన్నాము, మేము పెద్దన పాత్రను పోషిస్తాం, లేదంటే మధ్యవర్తిగా ఉంటామని పదే పదే పాకిస్తాన్ చెప్పుకుంటుంది. కానీ ఇరాన్ ఎక్కడ కూడా పాకిస్తాన్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ని వాళ్ళు ఎక్కడ కూడా ఓకే చేయట్లేదు, అది నిజమే అని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు చర్చలు జరిగే అవకాశం లేదంటారా? చర్చలు జరిగేటువంటి అవకాశం అయితే అది ఇరాన్ చేతిలోనే ఉందండి. ఖచ్చితంగా ఇరాన్ చేతిలోనే ఉంది. అమెరికా చేతిలో చర్చలు కొనసాగించేటువంటి ఛాన్స్ ఎప్పుడో కోల్పోయింది అమెరికా. రెండోది, పాకిస్తాన్ చేస్తున్నటువంటి కామెంట్లు ఎలా ఉన్నాయంటే, ఇది మధ్యలో హీరో విలను కొట్టుకుంటున్నట్టు మధ్యలో కమెడియన్ వచ్చి కామెడీ చేసినట్టు, మేము అమెరికాకి, ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి జరుగుతున్నటువంటి వారిలో మేము మధ్యవర్తిత్వం ఇస్తున్నాం. అంటే ఫస్ట్ వాళ్ళకి అక్కడ జరుగుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావడం లేదు, తాలిబన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదు, బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి రెవల్యూషనరీ ఆర్మీ ఏదైతే ఉందో, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, వాళ్ళని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కొత్తగా పస్తూనిస్తాన్ అనేటువంటిది ఏమన్నా పైకి లేస్తుందేమో అనేటువంటి అర్థం కావట్లేదు. ఇండియా ఏ క్షణంలో దాడి చేస్తుందో అని వణికి చచ్చిపోతున్నటువంటి పాకిస్తాన్ మధ్యలో ఇలాంటి కామెడీ చేయడం అనేటువంటిది మామూలే. అది అస్తిత్వం నిరూపించుకోవడం కోసం, ప్రపంచ దేశాల్లో మేము కూడా ఉన్నాము అని చెప్పుకోవడం కోసం. అంటే విజయాల్లో ఎలాగో ఉండదు కాబట్టి ఇలాంటి కామెడీలు చేస్తూ, ఎందుకంటే ఇరాన్ ధృవీకరించవలసినటువంటి అవసరం ఉంది. కేవలం అక్కడ రిలీజియస్ మ్యాచింగ్ ఉన్నంత మాత్రాన, లేదా రిలీజియస్ కంపాటబిలిటీ ఉన్నంత మాత్రాన
ఖచ్చితంగా పాకిస్తాన్ అనేటువంటిది అంతకి సమర్థత ఉందా లేదా? అసలు పాకిస్తానీ లీడర్స్ లోను, మిలిటరీ ఆఫీసర్స్ లోనో అలాంటి సమర్థత ఉందా అనేటువంటిది చూసుకుంటే, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా చాలా ఇన్‌కన్సిస్టెంట్ గానో, ఇమ్మెచ్యూర్డ్ గానో, అలాగే హాస్యం తెప్పించేటువంటి విధంగాను కనిపిస్తున్నాయి పాకిస్తాన్ యొక్క స్టేట్మెంట్‌లు. కాబట్టి ఈ స్టేట్మెంట్ పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. శ్రీనివాస్ గారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఇప్పటివరకు దాదాపు 38 రోజులు అవుతుంది వార్ స్టార్ట్ అయ్యి కూడా. అటు ఇరాన్ మీద మూకుమ్మడిగా అటు ఇజ్రాయెల్, అమెరికా 2 కలిసి చేస్తున్నటువంటి యుద్ధం. సో అదే స్థాయిలో కూడా ఇరాన్ కూడా తిప్పికొడుతుంది. మీరు కూడా ఒక సీనియర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా మేజర్ స్థాయిలో ఉన్నటువంటి మీరు కూడా సో ఇరాన్ది ఇప్పుడు ప్రస్తుతానికి పై చేయి అంటున్నారు. సో అమెరికా కూడా ఎక్కడా కూడా తలొగ్గదు, పరుగు పోతుంది. కాబట్టి శక్తి మేరకు అంటే అమెరికా నడిచేదంతా కూడా ఈ వెపన్స్ అమ్ముకుంటూనే వ్యాపారం చేసుకునేది అమెరికా. సో ఇప్పుడు అమెరికా పరువు ప్రతిష్ట పోతే ఎవరు కూడా అమెరికా వైపు అక్కడ ఆయుధాలను కొనడానికి ఏ దేశం కూడా ముందుకు రాదు. అలాంటప్పుడు ఎంతకైనా కూడా దిగజారడానికి అమెరికా సిద్ధమవుద్ది. ఒకవేళ అదే జరిగితే సో అణుదాడి లాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో మా మీద అటాక్ చేస్తే, మాకు సంబంధించినటువంటి అణు ప్లాంట్స్ మీద అటాక్ చేస్తే రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ ఇంపాక్ట్ గల్ఫ్ కంట్రీస్ కూడా తాకుతుంది, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగా ఒకవేళ అదే జరిగితే అణుదాడులు లాంటివి జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అణుదాడులు జరగడానికి అమెరికా చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. అమెరికా గనక అణుదాడి చేసినట్లయితే అక్కడ జరిగేది ఏంటి అంటే, ఇంతకాలం నువ్వు ఎవరి బేసిస్ అయితే ఉపయోగించి, ఎవరి ప్రాంతాలనైతే ఉపయోగించి నీ యొక్క ఆధిపత్యాన్ని సుమారు 22 దేశాలని నువ్వు అక్కడ కంట్రోల్ చేసావు. కంట్రోల్ చేసినప్పుడు ఈ రోజు అణుదాడి ఇరాన్ మీద ఉన్నటువంటి కోపంతో పక్క దేశాలు ఏమైపోతున్నాయి అనేటువంటి యోచన లేకుండా దాడి చేసినట్లయితే భవిష్యత్తులో అమెరికాని ఎవ్వరు కూడా నమ్మరు. తమ భూభాగాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వరు కాబట్టి అక్కడ చేసేటువంటి అవకాశం లేదు. కానీ ఇరాన్ మాత్రం గనక చూసుకున్నట్లయితే నువ్వు అమెరికన్ దళాలకి నీ యొక్క ప్రాంతాన్ని ఎయిర్ బేసెస్ ఉపయోగించుకోవడానికి, అలాగే వాళ్ళ ట్రూప్స్ ని మూవ్ అవ్వడం కోసం నువ్వు ప్లేసెస్ ఇచ్చావు కాబట్టి నువ్వు సఫర్ అయినా నాకు అభ్యంతరం లేదు అనేటువంటి విధంగా దాని యొక్క ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఇరాన్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అమెరికా చేసేటువంటి అవకాశం లేదు. ఇరాన్ కూడా 1, 2 సార్లు ఆలోచిస్తుందండి. కారణం ఏంటి అంటే అణుదాడి అన్నప్పుడు దాడికి ప్రతి దాడి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అదే గనక జరిగినట్లయితే గనక కొలాటరల్ డ్యామేజ్, విధ్వంసం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. డిస్కషన్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్, ఆర్బీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అమెరికా పరువు పోయింది, ప్రతిష్ట కూడా పోతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో మంగళవారం నుంచి అంటే రేపటి నుంచి కూడా ఒక భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో అటు ఇజ్రాయెల్, అమెరికా దాడులను కూడా తిప్పికొడుతుంది. రాను కూడా ముందు ఈ యుద్ధం తీవ్రతరం కాబోతుంది. ముఖ్యంగా భారత్ లాంటి తటస్థ దేశాల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అటు అన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంటర్నెట్ కూడా బంద్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? శ్రీనివాస్ గారి కామెంట్స్తో మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.